వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి దొంగల్లా వచ్చి వెళ్తున్నారని అన్నారు. సభ లోపలికి రాకుండా రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని చెప్పారు. వేరు తేదీల్లో సభకు వచ్చినట్లు రిజిస్టర్లో సంతకాలు ఉన్నాయి, కానీ వాళ్ళు సభలో కనిపించలేదన్నారు. దొంగచాటుగా వచ్చి వెళ్లిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందని వైసీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. స్పీకర్ సంతకాలు పెట్టి వెళ్లిపోతున్న బాలనాగిరెడ్డి, చంద్రశేఖర్, మత్స్యలింగం, విరూపాక్ష, విశ్వేశ్వరరాజు, అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధాల పేర్లను సభలో స్పీకర్ ప్రస్తావించారు. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి. ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని. సభకు రావాలి. ఎవరికి కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారండి దొంగల్లాగా వచ్చి. మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకు అభిప్రాయం. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగిరెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాజ విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. మనం చూసాం. మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత వేరు తేదీల్లో అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది. అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి. మనల్ని ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకి, మీకు ఓట్లు వేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేలే ప్రవర్తించకూడదని చెప్పి నా అభిప్రాయం. ఈ సభ ముందు పెట్టాలని చెప్పి నేను ఈ 2 విషయాలు మీకు తెలియజేస్తానండి. సభకి ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు లైవ్ ద్వారా. శివ, చెప్పండి. ఇటు చూసుకుంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడైతే వైసీపీ ఎమ్మెల్యేలపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. సభకి దొంగల్లాగా వచ్చి వెళ్తున్నారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు కదా. మరి దీనికి సంబంధించి వైసీపీ నుంచి ఏమైనా రియాక్షన్స్ వచ్చాయా శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈరోజు స్పీకర్ చేసిన కామెంట్స్ పూర్తి స్థాయిలో హాట్గా మారినాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేదు అని చెప్పి అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారు. కానీ ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు మాత్రం దొంగల్లాగా అసెంబ్లీకి వచ్చి దొడ్డిదారున పుస్తకాల్లో సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు. ఇది ఈ రకంగా దొంగల్లాగా చేయాల్సిన అవసరం మీకేంటి? మీరు ప్రజల్ని మేము ప్రజా సమస్యల పరిష్కారం కోసం మిమ్మల్ని శాసనసభకు పంపించారు. అటువంటి మీరు ప్రజా సమస్యలపై పోరాడాలి, ప్రజా సమస్యలు ప్రశ్నించాలి. అలాగే మీరు ప్రశ్నలు అడుగుతారు, అసెంబ్లీకి రారు. దీనివల్ల ఇక్కడ ఏదైతే శాసనసభకు వచ్చే వారి వల్ల మీరు అడిగిన ప్రశ్నలకి మంత్రులు సమాధానం ఇచ్చే నేపథ్యంలో 2-3 అవకాశాన్ని కోల్పోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇది సరైన విధానం కాదు. ఈ విధానాన్ని మార్చుకోండి. అలాగే శాసనసభకు రాకుండా అసెంబ్లీకి వస్తున్నట్టు సంతకాలు పెట్టించుకోవడం అంశం తన దృష్టికి వచ్చింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అమర్నాథ్ రెడ్డి, బాలనాగిరెడ్డి, విరూపాక్ష, సుధ, వీరంతా కూడా దాదాపుగా 6 శాసనసభ్యులు అసెంబ్లీకి రాకుండానే వివిధ తేదీల్లో అసెంబ్లీకి వచ్చినట్లు సంతకాలు చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇది సరైన విధానం కాదు అని చెప్పారు. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు కూడా స్పందించిన దాఖలాలు అయితే లేవు. ఎందుకంటే ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు 6 పేర్లు స్పీకర్ చదివినిపించారో ప్రస్తుతం 6 శాసనసభ్యులు అంటే వారి నియోజకవర్గాల్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది.
కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శాసనసభ్యులు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకోవాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఒకే ఒక లక్ష్యంతో ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. ఇది మీ గౌరవాన్ని ఏమాత్రం కూడా పెంచదు అని చెప్పి స్పీకర్ శాసనసభ సాక్షిగా ఆయన ప్రకటన అయితే చేశారు. మొత్తం మీద వైఎస్ఆర్సీపీకి సంబంధించి జీతాల విషయంలో అంటే ఏదైతే అసెంబ్లీకి వచ్చినట్టు అటెండెన్స్ చూయించుకోవడంలో మాత్రం దొంగసాటుగా సంతకాలు పెడుతున్నారు. కానీ ఆ పార్టీ అధినేతని ధిక్కరించే స్థాయిలో శాసనసభకి అంటే రాకుండా సంతకాలు పెడుతున్నారు. నిజంగా ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీ అధినేతపై గౌరవం ఉన్నట్లయితే ఖచ్చితంగా శాసనసభకు రాకూడదు, శాసనసభకు సంబంధించిన ప్రశ్నలు అడగచ్చు కానీ సంతకాలు పెట్టకూడదు. కానీ ఆ పార్టీకి సంబంధించిన నేతలు ప్రశ్నలకు సంబంధించి ఇచ్చే క్రమంలోనే సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్న కూడా స్పీకర్ తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. ఇది సరైన విధానం కాదు అన్నారు. మరి చూడాలి ఈరోజు సాయంకాలంలోపు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శాసనసభ్యులు ఈ అంశంపై స్పందిస్తారేమో. థ్యాంక్ యూ శివ.